ఇందాక చూస్తున్నాం కదా! ఎటు తిరిగి స్టే తెచ్చుకున్నాము. మేము 99% అసలు అంటే ఇక్కడ నుంచి ఖాళీ చేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అయితే ఓవరాల్‌గా ఇక్కడ దాదాపు 60-70 కుటుంబాలు గూడంగా పోరాడిన సందర్భం ఉంది. అయితే ఇంకా మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న మీరు గూడా ఇక్కడనే ఉంటారా? ఇక్కడే. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు మామూలుగా? ఇక్కడ 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు. హ్మ్. తర్వాత ప్రజలంతా ఇక్కడ జనమంతా ఇక్కడ ఇండ్లు పర్మిషన్స్ తీసుకొని అంతా కట్టుకొని ఇక్కడే ఉన్నారు. హ్మ్. కాబట్టి ఏంటంటే రివర్ బెడ్ పేరుతో ఇక్కడికొచ్చి ఇక్కడ ఉన్నటువంటి జనాలందరినీ తీసేయాలనే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో దాంతో ఏంటంటే తీసేయద్దు, ఇక్కడ కష్టపడి మేము కొనుక్కొని కట్టుకొని పర్మిషన్స్ తీసుకున్నాము. ప్రభుత్వమే రోడ్లు, వాటర్ ట్యాంకు కనెక్షన్స్, కరెంట్ కనెక్షన్స్, అన్ని రకాల కనెక్షన్స్ పర్మిషన్స్ ఇచ్చింది. కాబట్టి మేము ఇక్కడ కట్టుకొని ఉండగలుగుతున్నాము, ఉంటున్నాము కూడా. ఈ నది ఎప్పుడు మూసి ఎప్పుడు పొంగి పొరలి ఇక్కడ వచ్చినటువంటి ముంచింది లేదు, దీనివల్ల ఇబ్బంది కూడా ఏమీ లేదు. కానీ ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏంటంటే మూసి సుందరీకరణ పేరుతో సాధారణ పేద మధ్యతరగతి ప్రజలు, అది కూడా కష్టపడి కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇండ్లని నిర్దాక్షిణ్యంగా కూల్చడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. మూసి ఈ పరిస్థితికి గల కారణం పాలక వర్గాలు. గతంలో కాంగ్రెస్ పార్టీ అయితేంది కానీ, తెలుగుదేశం పార్టీ అయితేంది కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేంది కానీ, మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను తరిమేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే మూసీ సుందరీకరణ చేయడానికి ఇక్కడ ప్రజలు వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే ఉన్నదాన్ని సుందరీకరణ చేసుకోవడం మొదటి ప్రయారిటీ. లేదు ఇంకా పెద్ద ఎత్తున మేము మూసి సుందరీకరణ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు దిక్కుదోచని పరిస్థితుల్లో ప్రభుత్వం రోజుకొక స్టేట్మెంట్ రోజుకొక రకంగా ఇస్తుంది. కాబట్టి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ల ఆప్షన్ అనేది ప్రజలకి ఇక్కడ ప్రత్యామ్నాయం కాదు. డబుల్ బెడ్రూమ్ కోసం ప్రజలు ఇక్కడ పోవడం లేదు. రెండవది ఏంటంటే వీళ్ళు కష్టపడి 100, 50, 60, 70, 150 గజాలలో లక్షలు పెట్టి కట్టుకున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయం అనేది డబుల్ బెడ్రూమ్ కాదు ఇక్కడ ప్రజలకి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇంతకంటే మంచిగా ప్రజలకి చూపించాల్సిన బాధ్యత, అది కూడా ప్రజలందరితో చర్చించి వాళ్ళ యొక్క ప్రయోజనాలని, వాళ్ళ యొక్క ఇబ్బందులని, వాళ్ళ కష్ట నష్టాలని, వాళ్ళ ఉద్యోగాలని, పిల్లల చదువులని, వీటన్నిటినీ ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కంటే మెరుగైన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తే, ప్రజలకు ఆ విషయాలను నచ్చజెప్తే, ప్రజలు కాంపెన్సేషన్ రూపంలో ప్రజలకు కట్టిస్తే ఇక్కడి నుంచి ఏమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారేమో, అది ప్రజలతో చర్చించాలి. ప్రజలతో చర్చించకుండా ప్రభుత్వ అధికారులు వచ్చి మార్కింగ్లు వేసి రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టడం అనేది అసలు కరెక్టే కాదు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి చర్యని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు పోరాటం చేస్తున్నారు. ప్రజలు చేసిన పోరాటం మేరకే ఈ మాత్రం ప్రభుత్వం దిగొచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే ఎంత కాంపెన్సేషన్ కట్టిస్తామో, డబుల్ బెడ్రూమ్ ఇస్తామో, లేకపోతే 25,000 ఇస్తామో అన్నది అది కాదు. ప్రజలకు ఏం కావాలి, ఇక్కడ ఏం కోల్పోతున్నారు, ప్రజలతో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చర్చించి ప్రజల యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు మెరుగైన పరిస్థితులు కల్పిస్తే మంచిది. అప్పుడు మీ సుందరీకరణకి ఏమి అడ్డం రాదు. కాకపోతే దౌర్జన్యం చేసి పేద ప్రజలు నడి రోడ్డు మీద వేయడానికి వీల్లేదు అనేది మేము ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నది. రెండవది ఏంటంటే ఇక్కడ జరగబోయే ఒకవేళ ప్రజలు ఇదంతా ఒప్పుకొని ఇక్కడి నుంచి మీరు ఖాళీ చేయించి ప్రజలకు అన్ని రకాల కాంపెన్సేషన్ కట్టించిన తర్వాత, లేదా జాగాకి ఇంత జాగా, వాళ్ళ ఇల్లు పోతే దానికి 3 రెట్ల కాంపెన్సేషన్ కట్టిస్తే ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ జరగబోయేటువంటి సుందరీకరణ, దాని పేరుతో ఇంకో జరగబోయేటువంటి మార్కెటింగ్ కానీ, ఇంకొక డెవలప్మెంట్కి సంబంధించిన ఏదైనా కానీ దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ఫస్ట్. రెండోది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ భాగస్వాములు చేయాలి అనేది మెయిన్గా మేము ఇక్కడ కోరుతున్నాము. దీన్ని అమలు చేస్తే తప్ప ప్రజలు స్వచ్ఛందంగా ఒప్పుకొని అన్ని రకాల ప్రభుత్వానికి సహకారం చేయడానికి సిద్ధంగా ఉంటారు తప్ప, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం రాత్రికి రాత్రి కూలగొడతాము, పూటకు ఒక స్టేట్మెంట్ ఇస్తాము అంటే మాత్రం సాధ్యం కాదు. ప్రజలు ఎదురు తిరుగుతారు, ఇంతకంటే ఎక్కువ పోరాటాన్ని కొనసాగిస్తారని సందర్భంగా చెప్తున్నాం. రైట్. అండ్ ఓవరాల్గా ఇది ఏదైతే ఇప్పుడు ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో సుందరీకరణ సంబంధించి భూసేకరణ అయితే ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో దానికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఇది కబ్జా చేసింది కాదు, మేము సొంతంగా కొనుక్కున్నాం కాబట్టి వాళ్ళ మాకు స్టే ఆర్డర్లు ఇచ్చింది కోర్టు కూడా. ఎందుకంటే అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే కదా స్టే ఆర్డర్ ఇచ్చేదని కూడా ఇక్కడ ఈ కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి తగ్గట్టు కాంపెన్సేషన్ అయినా, అలాగే ఇక్కడ ఫ్యూచర్లో జరగబోయే బ్యూటిఫికేషన్ లేదా పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి ఖచ్చితంగా. ప్లస్ అంటే అప్పటిదాకా కూడా ఇంకోటి ఏంటంటే, ఒకవేళ
ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడే వాళ్ళ డిమాండ్లు అనేది చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాత్రికి రాత్రి వచ్చి ఖాళీ చేయడం అంటే ఇక్కడ చాలామంది ఆ విధంగా అధికారులు వచ్చి చెప్పడం వల్ల ఇక్కడ సొంత ఇళ్లలో ఉండే వాళ్ళే ఉన్నారు తప్ప రెంటర్స్ అందరూ కూడా భయాందోళనకు గురై వెళ్ళిపోయారు. సగం అదొకటి కూడా వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది అని కాలనీ వాసులు వాళ్ళ బాధను వెల్లబుస్తూ ఉన్నారు. ఇదే చూడాలి మరి ముందు ముందు. ఇప్పుడైతే దాదాపు 70 కుటుంబాల పైగానే ఇక్కడ స్టే ఆర్డర్ తెచ్చుకొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే తమది న్యాయపరమైన పోరాటం కూడా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి చూడాలి ముందు ముందు దీని మీద ప్రభుత్వము ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధంగా ముందరికి వెళ్తుంది, లేదంటే ఇప్పుడు ఉన్న సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి వెనక్కి వెళ్తుందా, లేదా ఉన్న మూసీ నదినే ఎవరిని ప్రజల్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని సుందరీకరణ చేయడం కానీ, లేదంటే పర్యాటక అభివృద్ధి చేయడం కానీ చేస్తుందా? అలాగే లేదా కాలనీ వాసులు అందరూ చెప్తున్నట్టు వాళ్ళను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి దీనికంటే 3 రెట్లు కాంపెన్సేషన్ ఇచ్చేసి ఇలా భాగస్వామ్యం చేస్తుందా అనేది కూడా ముందు ముందు చూడాలి. అంటే ఇక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ అభ్యర్థనలు ప్రభుత్వం స్వీకరిస్తే కొన్ని మార్గాలు అయితే ప్రత్యామ్నాయ మార్గాలు ఉండొచ్చు. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.